హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనకి గార్డెన్లో పని లేదు. రాత్రి నుంచి వర్షం కదా, ఇంక నేను కొంచెం బ్లౌజు టిచ్చింగ్ చేసుకుంటున్నా. చూడండి ఈ పైపింగ్ ఎంత బాగా వచ్చిందో. పైపింగ్ కోసమని బయట ఇచ్చేదాన్ని బ్లౌజులు. నాకు పైపింగ్ వచ్చేది కాదు, వేసేదాన్ని, కానీ క్లాత్తో వేస్తే అంత నీట్గా ఉండదు. దారంతో వేస్తే ఇలాంటి దారంతో కొద్దిగా టైట్గా ఉండి బాగా వస్తుంది. ఇక రాక ఇచ్చేదాన్ని, ఇస్తుంటే బ్లౌజులు చెడిపోతున్నాయి. ఇంకా ఏం చేయాలి, మళ్ళీ మన పని మనం రన్నింగ్లో పెట్టాం. మర్చిపోము మనం ఒక పని అంటూ వస్తే. కాకపోతే బద్దకిచ్చకూడదు ఇలాంటి పనులు. పనిని ప్రేమించాలన్నమాట చేస్తున్నప్పుడు. ఆ పని ఈజీగా వచ్చేస్తుంది ఎంత కష్టమైనా కూడా. ఆ పని అనేది ఇంట్రెస్ట్గా చేసుకుంటే, ఇష్టంగా, మనం ఎంత కష్టంగా ఉన్నా చేసేయగలం. అలా అని మళ్ళీ మొదలుపెట్టాను. అసలు చూడండి పైపింగ్ ఎంత బాగా వేస్తున్నానో. ఇది 2 అంగుళాలు క్లాత్ తీసుకొని క్రాస్ది చక్కగా ఒక పక్కన ఇలా అంచు కుట్టేసుకొని ఈ పక్కన కుట్టేశాను. తర్వాత మళ్ళీ దీని మీద బ్లౌజ్ మీద పెట్టి కుట్టాను. ఈ దారం ఏం చేయాలంటే, ఇది పెట్టడం రాక దీని మీద ఎక్కిచ్చేసి కుట్టడం వచ్చేది కాదు, తేడా జరిగేదన్నమాట. ఇప్పుడు నేను కూడా ఫోన్లో చూసే ఇంకొకళ్ళు చెప్తే నేర్చుకున్నదే. ఇక్కడ మధ్యలో దీని మీద పెట్టి కుడతాం కదా క్లాతు, ఇది టంచు కుట్టాం కదా, ఇది కరెక్ట్గా దీని మీద ఈ కుట్టు మీద పెట్టేసి ఇలా పెట్టుకొని జరగకుండా కుట్టు అనేది దీని మీదకి వెళ్ళకూడదు అన్నమాట. ఈ అంచు మీదకి కుట్టు మీద ఆ దారం మీద అనేది పడకూడదు. ఇలా పెట్టుకొని ఎక్కడికక్కడ మనం చూసుకుంటూ ఇలా కుట్టాలన్నమాట. చూడండి ఈ ఎదరు పార్టు కుట్టేటప్పుడు మనం చెయ్యి ఇలా ఎదురుగా సాగదీయకుండా క్లాతు కుడుతూ ఉన్నప్పుడు ఇట్లా రౌండ్ ఇట్లా తిప్పుకుంటూ గట్టిగా సాగదీయకుండా కుట్టుకుంటూ రావాలి. అసలు చాలా సూపర్ వచ్చేస్తుంది అనమాట. సీనియర్లు కూడా కుట్టలేరు అనిపించింది నాకు. ఇంతేనా అసలు, మనం ఏ పనికైనా భయపడితే ఏది చేయలేము. మనం చేస్తాము అని మొదలు పెడితే ఆగదు ఏ పని కూడా అనిపించింది. చూడండి ఎలా కుట్టానో, ఎలా వచ్చిందో చూడండి. అసలు సీనియర్లు కుట్టినట్టుగానే చక్కగా అదిగోండి బాగుంది కదా, బాగా కుట్టానుగా. కాకపోతే మనం ఒకే రోజు కుట్టాలంటే బ్లౌజు ఇష్టం ఉండదు కదా, మనకి కుట్టడం అలవాటు ఉండదు కదా, కొంచెం తలనొప్పిగా ఉంటుంది సౌండ్ వింటే. అందుకని ఒకరోజు కట్ చేసి పెట్టుకుంటా. ఒక పూట అన్ని జాయింట్లు చేసి పైపింగ్ వేసి పెట్టుకుంటాను అన్నమాట. ఇంకొకసారి మొత్తం బ్లౌజు స్టిచ్చింగ్ చేసేస్తా ఈజీగా. కొంచెం అంత తొందరగా చేయాలని ఏముంటుంది మనకి, మన చేతిలో పని కదా. అదేదో ఆ మిషన్ దగ్గరికి తిరిగి వాళ్ళని బతిమలాడుకునే బదులు ఆ కాస్త టైము దీనికి కేటాయించామంటే అయిపోతుంది. చూడండి డబ్బుకి డబ్బు ఆదా, మనకి తృప్తి అనేది మిగులుతుంది అనమాట. మనం టిచ్చింగ్ చేసుకున్నాం, చూసారా ఎంత బాగుందో. నేనే టిచ్చింగ్ చేసుకున్నానని చక్కగా గర్వంగా మన ఫ్రెండ్స్కి, మన ఇంట్లో వాళ్ళకి చూపిస్తాము చూడండి అని కదా. ఎవరైనా కానీ మిషను నేర్చుకొని కాస్త రన్నింగ్లో ఉండి వచ్చింది కూడా పక్కన పడేస్తాం. ఆ ఇంట్లో ఏం కుట్టేది అని బద్దకిస్తాం. అలా కాకుండా రన్నింగ్ పెట్టుకోండి చక్కగా, ఈజీగా కొంచెం కుట్టండి. ఒకరోజు కుట్టాలని ఏముంటుంది. నేనైతే అలాగే చేస్తున్నా. ఒకేసారి కుడితే కొంచెం వెనకాల నొప్పి వస్తుంది అన్నమాట. కొంచెం మనకు అలవాటు ఉండదు కదా. ఏముంది, 2 కుట్లు ఒకేసారి కుడితే ఇంకా మైండ్ అనేది మనకి అలవాటు లేక తలనొప్పిగా ఉండి అదొక రకం అయిపోయిద్ది. ఇంకా ఏం కుడుతున్నామో ఎలా కుడుతున్నామో మనకే అర్థం కాదు. కుట్టుకోవడం ఊడదీయడం తప్పు కుడతాం, మైండ్ సరిగ్గా ఉండదు. అందుకని అలా కాకుండా మనకి ఎంతవరకు కుడతామో, ఫ్రీగా ఉంటామో అంతవరకు కుట్టేసి ఆపేసేయండి. తర్వాత పెట్టండి మళ్ళీ. బాగుంటుంది కదా ఆ పద్ధతి. ఇలా పాటించండి, చక్కగా చేయగలుగుతారు మనం పని. కష్టము ఉండదు. అలా అని
ఒకదాని మీదే కూర్చొని చేస్తే మనకి కొంచెం బోర్ అనిపిస్తుంది ఏ పని అయినా. నేను ఖాళీగా ఉన్నప్పుడు అలా చేస్తూ ఉంటాను కొంచెం కొంచెం. అంత తొందర ఏముంటుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఫాలో అవ్వండి.